ఏ పని అయినా సరే అయినా సరే అవ్వకపోయినా సరే సిద్ధంగా ఉంటాడు. అప్పుడు కృత్వాపన నిబధ్యతే, ఏం చేసినా అతను దానికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ పని కూడా జీవితంలో మన ఒక్కరి వల్లే జరుగుతోంది అనుకోవడం పొరపాటు. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో పనులు ఎలా జరుగుతున్నాయో చెబుతాడు. కార్యం, కారణం, కర్త, ఈ మూడింటికి ప్రకృతే కారణం. మనం ఏదో చేయడం వల్ల జరుగుతోంది అనడం పొరపాటు. ఇక్కడ ఉపన్యాసం జరుగుతోందంటే నేను కేవలం ఉపన్యాసం ఇస్తున్నా, మిగిలిన ఏర్పాట్లు ఇవన్నీ కార్యకర్తలు ఎన్ని రోజులుగా ఎంత కష్టపడితే అయ్యాయండి. ఇవి నా వల్ల అయ్యాయా? నేను ఊరికే కారులో దిగాని చెప్పి పెడుతున్నా. కానీ ఇవన్నీ ఎంత ముఖ్యమో నేను వచ్చి మాట్లాడటం కూడా అంతే ముఖ్యం కదా. నేను వస్తారనే కదా ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేశాక నేను రావట్లేదంటే ఎంత నీరసం వస్తుంది వాళ్ళకి. అంచేత కార్యక్రమం నడిచింది అంటే ఒకరి గొప్పతనం కాదు, అది కార్యకర్తల గొప్పతనం.